హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్మోడైనమిక్స్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. థర్మోడైనమిక్స్ అనేది గ్రీక్ వర్డ్. ఇక్కడ థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే పవర్. హీట్ ఎనర్జీని పవర్గా ఎలా ఎఫెక్టివ్గా కన్వర్ట్ చేయడం, స్టడీ చేయడమే థర్మోడైనమిక్స్. హీట్ అనేది ఒక డిజార్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ డిజార్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని మనం యూజ్ఫుల్ వర్క్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని స్టడీ చేయడమే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ సబ్జెక్ట్ ఎంటర్ అయ్యే ముందు మనం కొన్ని కీ టర్మినాలజీస్ని నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్. సిస్టమ్ అనేది ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ లేకపోతే ఒక రీజియన్ని మనం కన్సిడర్ చేసుకొని ఆ రీజియన్ మీద ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి వీటి యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకోవడమే సిస్టమ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక బిగ్గర్ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే మనం డైరెక్ట్ డ్యామ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయలేము. కాబట్టి స్మాల్ ఒక మోడల్ను ప్రిపేర్ చేసి వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి వాటి యొక్క డేటాను బట్టి మనం బిగ్గర్ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా సేమ్ ఈ సిస్టమ్ కూడా అంతే. ఒక స్మాల్ రీజియన్ మనం కన్సిడర్ చేసి వీటి యొక్క ప్రాపర్టీస్ని, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఫైండ్ అవుట్ చేసి సో దీని మీద వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనం బిగ్గర్ ఏరియాకి అవి అప్లికబుల్ చేస్తామన్నమాట. సో ఈ సిస్టమ్కి అవుట్ సైడ్ ఉండేదాన్ని మొత్తం మనం సరౌండింగ్స్ అంటాం. ఓకే, ఈ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ని సపరేట్ చేసేదాన్ని దీన్ని మనం బౌండరీ అంటాం. ఓకే, అండ్ ఈ సిస్టమ్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్డ్ సిస్టమ్, సెకండ్ వన్ ఓపెన్ సిస్టమ్, థర్డ్ వన్ ఐసోలేటెడ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే అందులో మాస్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇందులో మాస్ ట్రాన్స్ఫర్ జరగదు, ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్ మనం స్టవ్తో హీట్ ఎనర్జీని సప్లై చేస్తాం. సో హీట్ ఎనర్జీ సప్లై చేసిన తర్వాత ఎనర్జీ అనేది అక్కడ హీట్ ఫామ్లో సప్లై అవుతుంది. అండ్ కుక్కర్లో ఫుడ్ ఐటమ్స్ అనేది మాస్ తీసుకుంటే అక్కడ మాస్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు. సో ఓన్లీ స్టవ్ ద్వారా హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగదు. సో దీన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టంలో బోత్ మాస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే టర్బైన్, కంప్రెషర్ అండ్ ఆల్సో నాజిల్. టర్బైన్ వచ్చేసి స్టీమ్ అనే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్, ఆ మాస్ ఎంటర్ అవుతుంది, స్టీమ్ లీవ్ అవుతుంది. టర్బైన్ రొటేట్ కావడం వలన వర్క్ ఎనర్జీ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మాస్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, హీట్ అండ్ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టంలో మాస్ ట్రాన్స్ఫర్ జరగదు అండ్ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో దీన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మన యూనివర్స్లో మాస్ అనేది కాన్స్టెంట్ అండ్ ఆల్సో ఎనర్జీ కూడా కాన్స్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈస్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి ట్రాన్స్ఫర్ మటుకి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ. సిస్టమ్ యొక్క ప్రాపర్టీ అనేది ఏదైనా మెజరబుల్ క్యారెక్టరిస్టిక్, ఏదైనా మెజరబుల్ క్యారెక్టరిస్టిక్ ని మనం ప్రాపర్టీ అంటాము. సపోజ్ ప్రెషర్, టెంపరేచర్, మాస్. ప్రెషర్ని మనం బార్తో మెజర్ చేయగలం, టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్తో మెజర్ చేయగలం అండ్ మాస్ని కేజీస్లో మెజర్ చేయగలం. ఈ సిస్టమ్ని మనం చెప్పాలంటే దీని యొక్క ప్రాపర్టీస్ని మనం మెజర్ చేయగలగాలి. సో అప్పుడు దాన్ని మనం ప్రాపర్టీ అంటాం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేయడమే ప్రాపర్టీ. సపోజ్ స్మెల్ని మనం మెజర్ చేయలేం.
ఇలా స్మెల్ అలా స్మెల్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ టేస్ట్ని మెజర్ చేయగలమా? టేస్ట్ని 20 టేస్ట్ 30 టేస్ట్ అనగలమా? సో అనలేము. సో అవన్నీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ కాదు. సో ఏదైతే మెజర్ చేయగలమో దాన్ని మనం ప్రాపర్టీ అంటాం. సో ఈ ప్రాపర్టీ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఇంకొకటి వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇందులో ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఐ ఎగ్జాంపుల్ నిమోనిక్స్లా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంటెన్సివ్ ఇన్ ద సెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. అంటే ఈ ప్రాపర్టీ అనేది మాస్ మీద డిపెండ్ అవ్వదు. మాస్ మీద డిపెండ్ అవ్వని ప్రాపర్టీని మనం ఇండిపెండెంట్ ప్రాపర్టీ అంటాం, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏవేవి? ప్రెషర్, టెంపరేచర్ అండ్ డెన్సిటీ. ఇవన్నీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనమాట. ఇవన్నీ మాస్ మీద డిపెండ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ మీద ఆ ప్రాపర్టీ డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఎగ్జాంపుల్ మాస్, వాల్యూమ్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ స్టేట్ అండ్ ఈక్విలిబ్రియం. థర్మోడైనమిక్స్లో మనం కన్సిడర్ చేసే సిస్టమ్ మొత్తం ఒక ఈక్విలిబ్రియంలో ఉంటేనే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈక్విలిబ్రియం అంటే సపోజ్ ఇది ఒక రీజియన్ ఆర్ సిస్టమ్. ఈ సిస్టంలో ఎవ్రీ పర్టికులర్ పాయింట్ ఎవ్రీ పర్టికులర్ ప్రాపర్టీ అనేది సపోజ్ ఇక్కడ 32 డిగ్రీ సెల్సియస్. సో ఇదంతా మనం కన్సిడర్ చేసిన రీజియన్ మొత్తం ఒకటే ప్రాపర్టీ ఉండాలి. సో ఆ కండిషన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. సో స్టేట్ కూడా అంతే. స్టేట్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ రీజియన్ వద్ద ఆల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉండాలి. ఆల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వద్దు, బ్యాలెన్స్ పొజిషన్లో ఉండాలన్నమాట. సో అట్ పర్టికులర్ పొజిషన్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 30 degrees, ఇక్కడ ప్రెషర్ వచ్చేసి 10 bar ఉంటుంది. సో ఇదొక స్టేట్ అనమాట. స్టేట్ అంటాం మనం. సో నెక్స్ట్ ఈ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది ఎక్కడికి? అనదర్ పొజిషన్ దగ్గరికి. సో ఇక్కడ సపోజ్ టెంపరేచర్ 40 degrees అయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ వచ్చేసి సేమ్ 10 bar ఉంది. సో ఇది ఒక స్టేట్. అండ్ ఇది అనదర్ స్టేట్. అంటే ఇక్కడ స్టేట్ 1 అండ్ ఇక్కడ స్టేట్ 2. అంటే స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం ప్రాసెస్ అంటాం. ఎనీ చేంజ్ ఫ్రమ్ స్టేట్ 1 టు స్టేట్ 2 దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రాసెస్. ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యే దాన్ని మనం ప్రాసెస్ అంటాం. సో స్టేట్ అండ్ ప్రాసెస్ ఇవి డిఫైన్ అయినాయి కదా. నెక్స్ట్ మనం ఈక్విలిబ్రియం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈక్విలిబ్రియం అంటే చెప్పాను కదా, స్టేట్ ఆఫ్ ఏ బ్యాలెన్స్. దాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. స్టేట్ ఆఫ్ ఏ బ్యాలెన్స్. సో ఈ ఈక్విలిబ్రియం అనేవి 3 types ఉంటాయి. ఒకటి థర్మల్ ఈక్విలిబ్రియం, మెకానికల్ ఈక్విలిబ్రియం, థర్డ్ వన్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం, మెకానికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే మనం కన్సిడర్ చేసిన రీజియన్లో, మనం ఏదైతే కన్సిడర్ చేస్తామో ఈ రీజియన్లో టెంపరేచర్ అనేది అట్ ఎవ్రీ పాయింట్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. అంటే టెంపరేచర్ 30 degrees ఉందనుకో, ఇక్కడ ఎవ్రీ పాయింట్ దగ్గర టెంపరేచర్ 30 degrees ఉంటుంది. సో అలాంటి రీజియన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో దాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం.
సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే ప్రెషర్ కాన్స్టెంట్. ప్రెషర్ అనేది అట్ ఎవ్రీ పర్టికులర్ రీజియన్ ప్రెషర్ విల్ బి కాన్స్టెంట్. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే కంపోజిషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, కెమికల్ కంపోజిషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో అది కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇది ఈక్విలిబ్రియం అంటారు, ఈక్విలిబ్రియం. నెక్స్ట్ వచ్చేసి సైకిల్. సైకిల్ అంటే సపోజ్ ఇది స్టేట్ 1 అండ్ ఇది స్టేట్ 2. స్టేట్ 1 దగ్గర మనం ప్రెషర్ P1 ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 10 బార్ అనుకోండి, T1 ఈజ్ ఈక్వల్ టు 30 degrees సెల్సియస్. సో ఈ స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి దీన్ని ఏమంటాం మనం? స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి మూవ్ అయ్యేదాన్ని ప్రాసెస్ అంటాం. 1 నుంచి 2కి వెళ్ళేది ప్రాసెస్. ఇక్కడ ఏమైంది? స్టేట్ 1 దగ్గర ప్రెషర్ 10 బార్ ఉంది. సో సపోజ్ ఇప్పుడు ప్రెషర్ పెరిగింది అనుకోండి, P2 దగ్గర 20 బార్ అయింది అండ్ టెంపరేచర్ వచ్చేసి T2 దగ్గర 40 degrees సెల్సియస్. సో దీన్ని స్టేట్ అంటాం. ఈ స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి పోయేది ప్రాసెస్ అంటాం. సో ఇది ఇనిషియల్ పాయింట్. సో ఇనిషియల్ పాయింట్ అంటే అగైన్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ అండ్ అగైన్ రిటర్నింగ్ టు ద సేమ్ పాయింట్. సో అదే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సేమ్ మళ్ళీ తిరిగి ప్రాసెస్ అనేది సేమ్ ఇనిషియల్ పాయింట్కి రీచ్ అయితే దాన్ని మనం సైకిల్ అంటాం. సో మనం ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాము? బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత థర్మోడైనమిక్స్లో ఉండే టర్మినాలజీస్, సిస్టంలో ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఏందో తెలుసుకున్నాం, అందులో ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏందో తెలుసుకున్నాం అండ్ ఆల్సో సైకిల్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం.